బ్రేకింగ్ న్యూస్ ఇవాళ తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 120 పట్టణాల్లోని ఇటు అధికారులంతా కూడా సర్వం సిద్ధం చేశారు. 123 పట్టణాల్లోని అధికారులు పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇటు 12,930 మంది అభ్యర్థులు ఉండగా 25,000 మంది పోలీసులతో అయితే ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ భారీ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అయితే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే జరగబోతోంది. అయితే ఈ నెల 13న పోలింగ్ కి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. తెలంగాణలో నేడు మున్సిపల్ మహా సంగ్రామం అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. 123 పట్టణాల్లో పోలింగ్ అంతా కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు. 12,930 మంది అభ్యర్థులు అలాగే 52 లక్షల మంది ప్రజలనైతే ఇటు గుర్తించారు. ఓటు కల్పించేందుకు కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. 23,000 మంది భద్రతా సిబ్బందితో అయితే ఇటు అధికారులు ఇప్పటికే ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా ఓటు వేసేందుకు వీలుగా అక్కడ అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు మరికొద్ది సేపట్లో 7 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇవాళ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇటు మున్సిపల్ ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు భారీ భద్రతా నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే చర్యలు చేపట్టింది. అయితే ఇంతకు ముందు నిన్నటి వరకు ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో ఓటు వేసేందుకు వాటన్నిటిని కూడా ముందుగానే సిద్ధం చేసి ఆయా కేంద్రాలకైతే తరలించారు. దాదాపు 25,000 మంది పోలీసులతో అయితే ఇటు ఈసీ పటిష్ట భద్రతనైతే పెంచిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ప్రధానంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో నేడు మున్సిపల్ మహా సంగ్రామం అయితే మొదలు కాబోతుందని చెప్పుకోవాలి. 123 పట్టణాల్లో పోలింగ్ కు మొత్తం సర్వం సిద్ధమైపోయింది. 12,930 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే అక్కడ భారీ భద్రతా నడుమ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇటు మరికొద్ది సేపట్లో అయితే ఎలక్షన్ ప్రారంభం కాబోతోంది.